హాయ్ హలో అందరికీ. ఇదేంటి వింతగా ఉంది? ఇది గుడ్డు కాదు, కోడి పిల్ల కాదు అని వింతగా చూస్తున్నారా? అవునండి, ఇది గుడ్డు కాదు, కోడి పిల్ల కాదు, గుడ్డులో ఉన్న కోడి పిల్ల. నాటు కోడి పెట్టలు కరెక్ట్గా 21 రోజులకు కోడి పిల్లలను చేస్తాయి. మా పెట్టిన గుడ్లన్నీ పిల్లల్ని బాగానే చేసింది. కాకపోతే ఒక గుడ్డు మాత్రం చిన్న రంధ్రం చేసుకుని అలాగే ఉండిపోయింది. ఆ గుడ్డును 2 రోజుల వరకు పెట్ట దగ్గరే ఉంచిన ఆ గుడ్డు నుంచి పిల్ల మాత్రం బయటకు రావట్లేదు. తల్లి పట్టించుకోవడం లేదు. పిల్ల ఎలాగోలా బయటకు వస్తుంది అని చూసిన పిల్ల బయటకు రావట్లేదు. రంధ్రం చేసుకొని ఏం చేయాలో అర్థం కాక నేనైతే ఏదో ఒకటి అవుతుందని ఆ గుడ్డు నుండి పిల్లను వలిచి బయటకు తీద్దాం అనుకున్నాను. నేను ఈ గుడ్డును వలిచేటప్పుడు గుడ్డులోని పిల్ల ప్రాణంతోనే ఉన్నది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, దాని అరుపు ఎంత చక్కగా వినిపిస్తుందో. మొత్తానికి ఏదో ఒక విధంగా గుడ్డును వలిచి గుడ్డు నుండి కోడి పిల్లను బయటకు తీశాను. గుడ్డును వలిచేటప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది. అనవసరంగా వలుస్తున్నాను, కోడిపిల్ల చనిపోతే ఎలా అని. కొంచెం బాధగా కూడా అనిపించింది. నేను ఇలా చేయడం వల్ల కోడిపిల్ల చనిపోతుందేమోనని. తనంతట తాను బయటకు వస్తేనే కోడిపిల్ల బ్రతుకుతుంది అని 2 రోజులుగా గుడ్డు నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఆతురతగా ఎంత ఎదురు చూసినా గుడ్డు నుండి పిల్ల మాత్రం బయటకు రావటం లేదు. ప్రాణము ఉంది, అరుపు వినిపిస్తుంది, కానీ కోడిపిల్ల బయటకు రాలేకపోతుంది. అందుకనే నేను ఈ ప్రయత్నం చేశాను. మొత్తానికి కష్టపడి గుడ్డు నుండి కోడిపిల్లను బయటకు తీయగలిగాను. గుడ్డు నుండి పిల్లను బయటకు తీసాక నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడానని. బయటకు తీసిన తర్వాత 4-5 గంటల వరకు తడి వెంట్రుకలతో అలాగే నడవలేకుండా ఉండేది. 4-5 గంటలు గడిచిన తర్వాత దాని శరీరం పొడిగా అయ్యి మిగతా కోడి పిల్లలతో కలిసి చక్కగా తిరుగుతుంది.